సమాజం గురించి మాట్లాడాలంటే రీసెంట్గా ఎక్కడ చూసిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 10th క్లాస్ చదివే అమ్మాయి అనుకుంటా, అరౌండ్ 16 years అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ తల్లిని చంపేసి. ఒక 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి ఒక తల్లిని చంపాలన్న ఆలోచన మైండ్లో వచ్చింది అంటే మన సమాజం ఎక్కడికి పోతుంది అనేది క్వశ్చన్. ఫారిన్ కంట్రీస్లో కౌన్సిలింగ్ సెంటర్స్కి చాలా వాల్యూ ఉంటుంది, కౌన్సిలింగ్ సెంటర్స్కి. అక్కడ ప్రతిదానికి కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఒక అబ్బాయిని స్కూల్లో చేరిపోయాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, వాళ్ళని భయపడుతుండా అని. ఒక అబ్బాయిని మనం కాలేజీ చేరిపోయాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, ఒక విడిపోవాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. కానీ భారతదేశానికి వచ్చరికి ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్లని పిచ్చోళ్ళ కేంద్రాల కింద చూస్తారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. నేరం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మన మనసులో ఉన్న ఏదైతే బాధ ఉందో అది పంచుకోలేనప్పుడే నేరం జరుగుతుంది. సింపుల్ అది కాదు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి చంపాలనుకున్నాను అనుకో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపాలనుకున్నాను అనుకో, ఆ అమ్మాయికి ఒక 50 మందికి చెప్పింది అనుకుందాం, నేను పలానా వ్యక్తిని చంపుతున్నా అని. సంపాదిస్తారా 50 మంది? సంపాదిస్తారా? కదా. అంటే మేము పంచుకోవడం స్టార్ట్ చేసింది అనుకో, ఆ 50 మంది 50 రకాల సలహాలు ఇస్తారు. చంపడం ఎందుకు, నువ్వు జైలు పోతావనో, లేకపోతే అదైద్దనో, లేకపోతే ఇంకా అంతకంటే బతకలేవా, లేకపోతే ఆ దరిద్రం వదిలిపెట్టానో ఇస్తారు తప్ప ఏ వ్యక్తి కూడా చంపమని చెప్పాడు. వీళ్ళు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితోని పంచుకోవడం తగ్గిపోతుందో అప్పుడు వీళ్ళు ఒక డిసిషన్ తీసేసుకొని ఇదే కరెక్ట్ డిసిషన్ అనుకుని దాన్ని అమలు చేసేస్తారు.